హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే వాక్కాయ సాంబారు. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది వాక్కాయ. సో నేను 2 గ్లాసెస్ కందిపప్పును తీసేసుకొని క్లీన్గా కడుక్కున్నాను. తర్వాత వాక్కాయను 2 గ్లాసెస్కి 1 గ్లాస్ తీసుకుంటున్నా వాక్కాయ. అవి కూడా హాఫ్ కట్ చేసుకొని అందులో ఉన్న గింజను తీసేసాను. చూడండి గింజలు కూడా. ఇవి చింతపండు బదులుకు వాడాలి, కానీ చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. 2 గ్లాసెస్కి వాక్కాయలు కూడా 2 గ్లాసెస్ వేసాను. పులుపు సరిపోతుంది. మీరు ఇంకా కొంచెం ఎక్కువ పులుపు తింటే ఇంకొన్ని వేసుకోండి. తర్వాత నేను ములక్కాడలు అయితే నేను ఒక 6 వేసాను, అంటే హాఫ్ చేసి 2 ములక్కాడలో 6 అయ్యాయి పీసెస్, 6 వేసేసాను. తర్వాత నేను సాల్ట్ స్పూన్లో హాఫ్ వరకు వేసాను. మీరు తగినంత సాల్ట్ వేసేసుకోండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ కూడా. నేను కారం నార్మల్గా ఉంటుంది, సో ఒక 1 స్పూన్ వేసి మళ్ళీ ఇంకొంచెం వేసాను. మీరు తగినంత కారాన్ని వేసేసుకోండి. ఒక ఆనియన్ వేసాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. ఒక పచ్చిమిర్చి పెద్దగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. తర్వాత చిటికెడంత పసుపు వేసాను. తర్వాత నేను 2 గ్లాసెస్కి పప్పుకి 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ 2 గ్లాసెస్ పప్పుకి 4 గ్లాసెస్ అయితే ఉడుకుతుంది. తర్వాత మనం పల్చగా చేసుకోవాలి, మళ్ళీ కొన్ని వాటర్ వేసేసుకొని. నేను జస్ట్ ఇప్పుడు ఉడకడానికి వాటర్ పోసాను. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి జీలకర్ర కూడా వేస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ వేసేసాను. సో ఇప్పుడు నేను గ్యాస్ పైన కుక్కర్ మూత పెట్టేసి పెట్టాక నాకైతే 5 విజిల్స్కి ఇలా ఉడికింది. కుక్కర్స్ని బట్టి ఉంటుంది, అంటే 5 విజిల్స్ 4 విజిల్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, అంతకంటే ముందు పప్పు వేస్తారు అలా. తర్వాత నాకైతే కొంచెం పప్పుగానే ఇష్టం సాంబార్, సో మేము కొంచెం పప్పుగా ఉంచేసి ఇంకొన్ని వాటర్ వేసాము. మరీ పల్చగా కూడా మాకు అంత ఇష్టం ఉండదు. మీకు కొంచెం అందరూ అయితే సాంబార్ పేస్ట్ లాగా, అంటే పప్పు మెత్తగా ఉడికించి ఎక్కువ వాటర్ వేస్తారు పల్చగా. అలా మీరు తగినన్ని వాటర్ వేసుకొని నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసాను. తర్వాత మళ్ళీ వాటర్ వేసి కొంచెం గ్యాస్ పైన పెట్టి ఉడికించాము నార్మల్గా, కుక్కర్ మూత పెట్టకుండా. తర్వాత గ్యాస్లో మరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడాక జీలకర్ర ఆవాలు వేసాము. తర్వాత ఎండుమిర్చి వేసాను ఒక రెమ్మ కరివేపాకు వేసి కొత్తిమీర కూడా వేసేసాను. ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వాడతా. చూడండి, ఇప్పుడు ఈ సాంబార్లో అందులో ఈ పోపును కలిపేసాము. రెసిపీ అయితే రెడీ అండి. మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.